నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. రమేష్ గారు ఒక 62 years ఓల్డ్ పర్సన్. 2 years బ్యాక్ అతను రిటైర్డ్ అయ్యారు. బీటెక్ కాలేజ్లో ఇంజనీర్ లెక్చరర్గా ఉండేది. రిటైర్డ్ అయినప్పుడు అతనికి ఒక 15 lakhs సేవింగ్స్ ఉండేది. అండ్ ఆ సేవింగ్స్ని తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో అకౌంట్లో పెట్టారనమాట. ఫస్ట్ 3 years అంతా హ్యాపీగా నడుస్తుంది. మంత్లీ 9,250 rupees క్రెడిట్ అయ్యేవి. అండ్ వాళ్ళ వైఫ్ మేడం గ్రాసరీస్ తెచ్చుకునేది, మెడిసిన్స్ తెచ్చుకునేది. అండ్ ఎవ్రీథింగ్ వాస్ రియల్లీ గుడ్. 6th monthలో ట్విస్ట్ వచ్చింది. అప్పుడు ఏమైంది అంటే వాళ్ళ సీఏ కాల్ చేసి సార్ ఐటీ ఫైల్ చేయాలి, మీరు పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, దాన్ని కూడా మీరు ట్యాక్స్ పే చేయాలి అనేసి అర్థం చెప్పారు. అతనికి అంతవరకు దాని గురించి తెలియదు, ట్యాక్స్ రిలేటెడ్ విషయం తెలియదు అనమాట. అండ్ ఇది అయిపోయిన నెక్స్ట్ మంత్ సడన్గా వాళ్ళ వైఫ్కి అంటే మేడంకి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందనమాట. సో అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అండ్ అర్జెంట్గా ఒక 1.5 lakhs ట్రీట్మెంట్కి అవసరం అయింది. సో వేరే సేవింగ్స్ ఏం లేవు, అసెట్స్ ఉన్నాయి కానీ లిక్విడ్ క్యాష్ కానీ సేవింగ్స్ ఏం లేవు. సో ఉన్న సేవింగ్స్ పోస్ట్ ఆఫీస్లో పెట్టారు. సో వీళ్ళు ఏం చేశారంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారు, ఒక 1.5 lakhs విత్డ్రాల్ చేయాలి అని. సో వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు అంటే సరే ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు అనేసి అడిగారు. సో లెస్ దెన్ 3 years అవుతుంది సార్ మీరు ఇన్వెస్ట్ చేసి, సో ఒక 2% కట్టు పడుతుంది అనేసి వాళ్ళు చెప్పారన్నమాట. సో అప్రాక్సిమేట్గా 30,000 లాస్ ఆయన కార్పస్ మీద. సో ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత అసలు ఈ స్కీమ్ మనకి మనశ్శాంతి ఇస్తుందని అనుకున్నాను నేను. కాకపోతే ప్రతిరోజు దాని గురించి ఎక్కువ ఆలోచన చేయడం స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్లో మనశ్శాంతి పక్కకు పెడితే మనకి క్యాపిటల్ గ్రోత్ లేదు, ట్యాక్స్ పడుతుంది, అండ్ పైగా ఇన్ఫ్లేషన్ మనకి అందరికి తెలిసిందే కదా. అండ్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా బీట్ చేయడం లేదు, అండ్ ఎమర్జెన్సీలో యాక్సెస్ కూడా లేదు. అండ్ ఒక 5 years తర్వాత ఈ స్కీమ్లో ఈ 9,250 కానీ 10,000 ఏమైనా సరిపోదా అనే స్ట్రెస్ స్టార్ట్ అయిందనమాట దానికి. సో ఈ డిసిషన్ రాంగ్ అయిందేమో అనేసి డైలమాలో పడ్డాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినట్లుగా 15 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా అని చెప్పారు. దాని ప్రకారం ఇతను వెళ్ళాడు. ఇక్కడ తప్పు చేశాను నేను అనేసి ఆలోచన స్టార్ట్ చేశాడు. అండ్ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుంటే బ్యాంక్లో 6% ఇస్తుంది. 6% కంటే ఇక్కడ 7.4% ఇస్తుంది కదా, మంచిదే కదా, అయినా కూడా నాకెందుకు ఇది సెట్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ ఒక క్వశ్చన్. దాని తర్వాత మార్కెట్ రిస్క్ లేదు, నేను స్టాక్ మార్కెట్ అట్లాంటి వాటిలో పెట్టట్లేదు, క్యాపిటల్ లాస్ లేదు, కానీ సేఫ్గానే ఉంది, కాకపోతే ఇది నాకు సెట్ అవ్వట్లేదు. ఇది అతని మెయిన్ క్వైరీ. కానీ 5 years తర్వాత 15 lakhs గ్రో అవుతుందా లేకపోతే జస్ట్ 15 lakhs ఉంటుందా అనేసి ఇంకొక క్వైరీ. అండ్ మన మనీ మనకి కావాలంటే 2% కట్టుపడడం ఏంటి అనేది చాలా ఫ్రస్ట్రేటింగ్ అనమాట అతనికి. ఇది ఇన్కమ్ స్కీమా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న ట్రాపా అనేది అతను ఆలోచన చేశాడు అనమాట. ఇదంతా రియల్గా అతని మైండ్లో జరుగుతున్న థాట్ ప్రాసెస్. సో ఎంఐఎస్ అంటే ఫిక్స్డ్ ఇన్కమే కానీ ట్యాక్స్ గురించి, పెనాల్టీ గురించి, క్యాపిటల్ గ్రోత్ గురించి ఎవరు చెప్పలేదు ఏంటి అనే దానికి రిలీజ్ అయ్యాడు అనమాట. సో దాని తర్వాత ఎవ్రీ మంత్ 9,000 rupees వస్తుంది, కానీ 5 years తర్వాత క్యాపిటల్ గ్రోత్ మొత్తం 0 అవుతుందని కన్ఫర్మ్ చేసుకున్నాడు. దాని తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రీమేచ్యూర్లో క్లోజ్ చేస్తే 2% కట్ కావడము అది అతను తట్టుకోలేకపోయాడు అనమాట. అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది రియలైజ్ అయ్యాడు. అండ్ 9,000 చాలా తక్కువ అవుతుంది డౌన్ ద లైన్, ఒక 5 years 10 years తర్వాత 9,000 సరిపోదు అనేది కూడా రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఈ అంతా ప్రాసెస్ తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే రెగ్యులర్గా మన వీడియోస్ చూడడము. అండ్ మన వీడియోసే కాదు, చాలామంది కంటెంట్ మనకు ఆన్లైన్లో ఉన్న కంటెంట్ ద్వారా ఇన్ఫ్లేషన్ కానీ గ్రోత్ కానీ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ గురించి అతను బాగా తెలుసుకున్నాడు అనమాట. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అతను మన దగ్గర కన్సల్టేషన్ తీసుకున్నాడు. ఇదంతా జరిగి ఒక 1.5 year అవుతుంది. కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత అతను తెలుసుకునేది ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్ అతనికి సూట్ అయ్యేది ఏంటంటే డెట్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్. ఇది దానికి ఎగ్జాక్ట్గా ఆల్టర్నేటివ్ అనేది అతను ఫీల్ అయ్యాడు అనమాట. అతను దానికి ఎందుకు కావడానికి రీజన్ ఏంటి అంటే డెట్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్లో SWP పెట్టుకోవడం ద్వారా సేమ్ 10,000 వచ్చినా సరే లాక్ ఇన్ ఉండదు, 2% కట్స్ ఏమి ఉండవు, ఎగ్జిట్ ఏదైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావచ్చు,
ట్యాక్స్ తక్కువ ఉంటుంది, అట్ ది సేమ్ టైం క్యాపిటల్ కూడా గ్రో అవుతుంది. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి, క్యాపిటల్ కూడా గ్రో అవుతుంది. కొంచెం రిస్క్ ఉంటుంది. రిస్క్ని తగ్గించడానికి మనం ఎంత జాగ్రత్తగా ఫండ్స్ సెలెక్షన్ కానీ ఎట్లా చేసుకుంటున్నాం అనేది క్లియర్గా అతను కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో దాని ప్రకారమే మనం ఫండ్ సెలెక్షన్ కానీ అతని పోర్ట్ఫోలియో డిజైన్ చేయడం కానీ చేసి అతనికి ఇచ్చాము. నౌ హీఈస్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఎమర్జెన్సీ అండ్ విత్డ్రాల్ చేసుకోవడానికి అతనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. డెట్ ఫండ్స్లో అయితే కొన్ని డెట్ ఫండ్స్లో వితిన్ 7 days తర్వాత కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు, కొన్ని దాంట్లో ఆఫ్టర్ 15 days తర్వాత కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎగ్జిట్ కూడా. అండ్ డెట్ ఫండ్స్ అంటే కంప్లీట్గా ఈక్విటీ ఉంటుందని చాలామంది అనుకుంటారు. డెట్ ఫండ్స్ వేరు, ఈక్విటీ ఫండ్స్ వేరు. దాంట్లో స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ ఎటువంటి రిస్క్ ఉండదు. హైబ్రిడ్లో కొంచెం అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ మనకి ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే అతనికి రిస్క్ ప్లస్ రివార్డ్ రెండు సరిపోతున్నాయని అతను రియలైజ్ అయ్యాడు అనమాట. సో ఆ తర్వాత ఆ క్యాపిటల్ని ఇమీడియట్గా యాక్సెస్ చేయొచ్చు అండ్ లాకిన్ లేదు అనే విషయం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆ సార్కి. సో ఇమీడియట్గా అతను ఏం చేశాడు, ఒక 2 months తర్వాత టైం తీసుకొని అందరితో డిస్కస్ చేసుకొని ఆ అమౌంట్ని తీసుకొచ్చేసి డెట్ ఫండ్స్లో SWP పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ప్రజెంట్గా అతనికి ఎవ్రీ మంత్ 10,000 వెళ్తుంది అండ్ క్యాపిటల్ కూడా పెరుగుతుంది, పెనాల్టీస్ ఏమీ లేవు. అండ్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పార్షల్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఉంది అండ్ కొత్తగా క్యాపిటల్ కూడా పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కూడా ఒక 15 lakhs సేఫ్గా మంత్లీ ఇన్కమ్ ప్లాన్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే కామెంట్స్లో ఇన్కమ్ ప్లాన్ అని మెసేజ్ చేయండి. నేను మీకు పర్సనల్గా సజెస్ట్ చేస్తాను ఎట్లా మీ ఇన్కమ్ ప్లానింగ్ జనరేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. మై నేమ్ ఈస్ విజయ్ కర్ణం, పర్సనల్ ఫినాన్స్ ఎక్స్పర్ట్ అండ్ మంత్లీ ఇన్కమ్ ఎక్స్పర్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.